అందరికీ నమస్తే అండి. సో 2024 సంబంధించి అనంతపురం జిల్లా పోలీస్ అండ్ అనంతపురం జిల్లాలో ఓవరాల్గా ఉన్న క్రైమ్ స్టాటిస్టిక్స్ ఉండొచ్చు, అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మనం చేసిన గుడ్ వర్క్. సో ఒక ఓవరాల్ అబ్స్ట్రాక్ట్ కింద పెట్టడం జరిగింది. సో 2023కి కంపేర్ చేసినట్టయితే 2024లో మాకు దెర్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్ 1% ఆఫ్ క్రైమ్. సో దీంట్లో మేజర్గా మనకు స్పెషల్ అండ్ లోకల్ లాస్. సో దీంట్లో ఎలక్షన్ సంబంధించి చాలా వరకు మనము సీజర్స్ చేయడం జరిగింది. లిక్కర్ ఉండొచ్చు, ఐడి లిక్కర్ ఉండొచ్చు, నాన్ డ్యూటీ పెయిడ్ ఆర్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉండొచ్చు. దానికి సంబంధించిన ఒక హెడ్లో తప్ప అండ్ డ్రాస్టిక్ ఇంక్రీజ్ మీకు కనపడుతుంది. 768 నుంచి 1753కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అది తప్ప మిగతా ఓవరాల్ దెర్ ఇస్ అ క్రైమ్ రిడక్షన్. మనకు ఐపీసీ కేసెస్లో చూసుకున్నట్టయితే 14%, మిగతా సిఆర్పిసి కేసెస్లో 0.4% అండ్ అదర్ మిస్సింగ్ కేసెస్లో కూడా 10% రిడక్షన్ కనపడుతుంది. కమింగ్ టు మిస్సింగ్ కేసెస్, ఈ సంవత్సరంలో టోటల్గా మనకు 726 కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో 638 కేసెస్ ఆల్రెడీ మనము ట్రేస్ చేయడం జరిగింది. 88 కేసెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రీసెంట్ కేసెస్. గత 2-3 నెలల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో స్పెషల్ డ్రైవ్ కింద కొన్ని టీమ్స్ అది ఫామ్ చేసి జస్ట్ లాస్ట్ 2 monthsలోనే మోర్ దెన్ 100 మనకు మిస్సింగ్ కేసెస్ని, ఓల్డ్ పెండింగ్ కేసెస్ కూడా చాలా వరకు మనము చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది. కళ్యాణ్ దుర్గం సబ్ డివిజన్లో ఒక ఫ్యామిలీని మొత్తం ఫ్యామిలీ కూడా యునైట్ చేయడం కూడా జరిగింది. అది కూడా మీడియాలో చాలామంది కవర్ చేశారు, మీరు అందరూ చూసే ఉంటారు. నెక్స్ట్, సో ఇది బాడీలీ అఫెన్సెస్ మనం చూసినట్టయితే ఓవరాల్గా 10% మనకు హైక్ కనపడుతుంది. మర్డర్ కేసెస్లో 25% ఇంక్రీజ్ కనపడుతుంది అండ్ అటెంప్ట్ టు మర్డర్లో 3% డిక్లైన్. రైటింగ్ కేసెస్లో 100% ఇంక్రీజ్ కనపడుతుంది. దీంట్లో మోస్ట్లీ ఎలక్షన్ టైంలో తాడిపత్రిలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితుల వల్ల చాలా వరకు రైటింగ్ కేసెస్ అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మిగతా కిడ్నాపింగ్ అండ్ హార్ట్ కేసెస్లో కూడా ఇంక్రీజ్ అనేది కనపడుతుంది. సో మర్డర్కి మనము రీజన్స్ చూసినప్పుడు సో మోస్ట్ ఆఫ్ ద మర్డర్స్ మన దగ్గర ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అండ్ సెక్షువల్ జెలసీ వల్ల మనకు మర్డర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మహిళా పోలీస్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్కి వాడుకోవడము అండ్ ఫర్దర్గా పోలీస్ తరపు నుంచి కూడా ఎక్కడెక్కడ ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఈ కేసెస్ కూడా ఎక్కడ మ్యాక్సిమం మర్డర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, దీన్ని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది. ఒక అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని దాని బేసిస్ మీద ఫర్దర్గా మనం ఎలాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అది కండక్ట్ చేయొచ్చు, ఈ కేసెస్ని ఎలాగ మనం కర్బ్ చేయొచ్చు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం ఉండొచ్చు, మిగతా ప్రివెంటివ్ మెజర్స్ మీద విల్ వర్క్అవుట్. సో మిగతా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ చూసినట్టయితే ఇంపార్టెంట్గా మనకు 2% దెర్ ఇస్ అ డిక్లైన్ కంపేర్ టు 2023. 2% డిక్లైన్ కనపడుతుంది. పోక్సో కేసెస్లో 8% డిక్లైన్ కనపడుతుంది. రోడ్ యాక్సిడెంట్స్లో 8% డిక్లైన్ కనపడుతుంది. బట్ క్రైమ్ అగైన్స్ట్ SC STలో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 29%. నెక్స్ట్, సో దీని మీద కూడా మనము క్రైమ్ అగైన్స్ట్ SC STలో మళ్ళీ ఫర్దర్గా కొన్ని స్లైడ్స్ వస్తాయి. మనకు చాలా వరకు బార్డరింగ్ విలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ కర్ణాటక వీ హ్యావ్ దిస్ 2 plate సిస్టమ్ ఉండొచ్చు, ఇట్లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వైట్ కాలర్ అఫెన్సెస్ మనం చూసినట్టయితే చీటింగ్ కేసెస్లో 29% డిక్లైన్ ఉన్నట్టయితే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో దర్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్ 29%. సో సైబర్ క్రైమ్లో మనకు 40 కేసెస్, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ యాజ్ లాస్ట్ ఇయర్. బట్ ద అమౌంట్ లాస్ట్ ఇన్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో మనము టోటల్ అమౌంట్ లాస్ట్ ఇన్ సైబర్ క్రైమ్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కంపారిజన్లో దాదాపుగా 30 లక్షలు ఎక్కువనే అమౌంట్ పోవడం జరిగింది. 1,76,93,168 రూపీస్ మనకు ఓన్లీ సైబర్ క్రైమ్స్లో ఈ సంవత్సరంలో అమౌంట్ ప్రజలు పోగొట్టుకున్నారు. నెక్స్ట్, సో లోక్ అదాలత్కి యాజ్ అ పోలీస్కి అండ్ ఆల్సో పెటిషనర్ అండ్ రెస్పాండెంట్స్కి అందరికీ కూడా విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ జ్యుడిషియరీకి కూడా. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ జ్యుడిషియరీ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 10,933 కేసెస్ని మనము లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో పోలీసింగ్లో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ మీద ఎక్కువ మనము ఫోకస్ పెడుతూ ఉన్నాము. సో దట్ ఆ భయం అనేది ఒకసారి కన్విక్షన్ వస్తే ఏదో 2-3 నెలలు రిమాండ్కి వెళ్ళి వచ్చేసాడు తర్వాత అయిపోయింది అనేది లేకుండా కన్విక్షన్స్ మీద మనము ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ హీనియస్ అఫెన్సెస్ అవుతున్నాయి, ఎక్కడ గ్రేవ్ అఫెన్సెస్ అవుతున్నాయి, దాన్ని కంటిన్యూస్గా మనం ఫాలోఅప్ చేసుకొని ఫర్దర్గా ట్రయల్ ప్రాసెస్లో కూడా కంటిన్యూస్గా విట్నెసెస్కి బ్రీఫింగ్ చేయడం ఉండొచ్చు, ఇన్ టైం ప్రొడ్యూస్ చేయడం ఉండొచ్చు, అండ్ ఐఓస్ వెళ్ళి ప్రాపర్గా విట్నెస్ డిపాజిట్ చేయడం ఉండొచ్చు. సో ఆల్ దిస్ ట్రయల్ ప్రాసెస్ని మనం రిగరస్గా ఫాలోఅప్ చేసుకొని మంచి కన్విక్షన్స్ వచ్చేటట్టు కూడా మనం ఫాలోఅప్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరంలో మాత్రమే మనం చూసినట్టయితే
ఒకటి కందుకూరు, మీకు అందరికీ ఐడియా ఉంది, కందుకూరు మర్డర్ కేసులో ఒక కేసులో డబుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్లో 8 మందికి కన్విక్షన్ వచ్చింది. దట్స్ నోటబుల్ అచీవ్మెంట్. సో అది కాకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 years ఇట్లాంటివి టోటల్ 77 కేసెస్లో 98 మెంబర్స్కి ఈ సంవత్సరంలో ఇంప్రిజన్మెంట్ రావడం జరిగింది. నెక్స్ట్, సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూసినట్టయితే ఈ సంవత్సరంలో 15 కేసెస్ ఆఫ్ ఎన్డీపీఎస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 63 personsని మనము అరెస్ట్ చేసి పంపించాము. ఇది కాకుండా ఈ 63 మెంబర్స్ కాకుండా చాలా వరకు స్టూడెంట్స్, లాస్ట్ టైం కూడా మనము రీసెంట్గా కూడా 2 ప్రెస్ మీట్స్ దీనికి సంబంధించి కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి పేరెంట్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ని పిలిచి మనం కౌన్సిలింగ్ చేసి మందలించి పంపించడం జరిగింది. సో ఈ కేసెస్లో 15 కేసెస్లో 60 kgs ఆఫ్ గాంజా సీజ్ చేస్తూ వర్త్ 4.27 lakhs, 33 సెల్ ఫోన్స్ అండ్ 38,000 క్యాష్ అండ్ ఆల్సో 10 vehicles వర్ ఆల్సో సీజ్డ్. ఒక ఎన్ఫోర్స్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా కాలేజ్ అండ్ స్కూల్స్లో, విలేజెస్ లెవెల్లో కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో దాదాపు 560 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు 42,200 people. టోటల్ అంత పబ్లిక్కి మనము వీ హ్యావ్ రీచ్డ్ అవుట్. అది కాకుండా 149 persons who are suspects or who have previous criminal history, NDPS కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని కూడా మనము పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. సో గేమింగ్ యాక్ట్లో మనం చూసినట్టయితే గ్యాంబ్లింగ్ అండ్ మట్కా, దీనికి సంబంధించి ఈ సంవత్సరంలో వీ హ్యావ్ రిజిస్టర్డ్ 1,192 కేసెస్ని రిజిస్టర్ చేస్తూ 3,250 personsని బుక్ చేయడం జరిగింది. సో దీంట్లో దాదాపు 1,98 lakhs, ఆల్మోస్ట్ 2 crore రూపీస్ని మనము సీజ్ కూడా చేయడం జరిగింది. సో ఇంకా మిగతా అదర్ సోషల్ ఈవిల్స్ కింద ఓపెన్ డ్రింకింగ్లో 14,000 మెంబర్స్ని కేసెస్ బుక్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 2,314 మెంబర్స్ని కేసెస్ బుక్ చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేసినప్పుడు ఈ చలానస్కి మనము వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్మోస్ట్ 1,09,000 కేసెస్ విత్ 2,40 lakhs అండ్ 18,966 రూపీస్ మనము ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,15,875 రూపీస్ని మనము కలెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫర్దర్గా హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా 3 months కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న చలానాస్కి కూడా ఇప్పుడు మనం ఒక డ్రైవ్ కింద పెట్టేసి చలానాస్ పేమెంట్ గురించి కూడా వీఆర్ వర్కింగ్ అవుట్. ముందు పబ్లిక్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పేమెంట్ ఇమీడియట్గా పెండింగ్ ఉన్న చలానాస్ పేమెంట్ చేయాలని, కొంత టైం తర్వాత వాళ్ళకి టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో ప్రాపర్టీ అఫెన్సెస్ మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 6%. మర్డర్ ఫర్ గెయిన్ ప్రీవియస్ ఇయర్లో ఎటువంటి కేసెస్ రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు 3 cases రిజిస్టర్ అయ్యాయి. ఆల్ 3 cases వర్ డిటెక్టెడ్ ఇన్ నో టైమ్. అండ్ హెచ్వీస్ బై డే అండ్ హెచ్వీస్ బై నైట్లో ఇంక్రీజ్ ఉన్నప్పటికీ డకాయిటీ అండ్ రాబరీలో దెర్ ఈస్ కన్సిడరబుల్ డిక్రీజ్. ఆర్డినరీ థెఫ్ట్స్ అనేవి దే హావ్ రిమైండ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. నెక్స్ట్, సో ఇది మన ప్రాపర్టీ డిటెక్షన్ అండ్ రికవరీ. సో 2024లో టోటల్గా మనకు 7,31 lakhs అమౌంట్ లాస్ట్ అయితే దాంట్లో 3,76 lakhs వరకు మనము ప్రాపర్టీ ఈ సంవత్సరంలో మనము రికవరీ చేయడం జరిగింది. సో 55% ఆఫ్ ద కేసెస్ మనము రికవరీ చేసాము. దీంట్లో ఓల్డ్ కేసెస్ కూడా చాలా వరకు ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన కేసెస్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో మన స్పెషల్ బ్రాంచ్ తరపు నుంచి కమెండబుల్ జాబ్ చేయడం జరిగింది. పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ ఒక ఆల్మోస్ట్ 14,000 పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ అండ్ జాబ్ వెరిఫికేషన్స్ ఒక 1,200 వరకు కూడా చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు ద ఫారిన్ సర్వీసెస్ వెరిఫికేషన్ ఆఫ్ అబౌట్ 1,500. నెక్స్ట్, రీచ్ అవుట్ టు పబ్లిక్ అండ్ పబ్లిక్కి ఈజీ యాక్సెస్ కింద మనకు డయల్ 100 అండ్ 112 సర్వీసెస్ ఉన్నాయి. దాని కింద ఈ సంవత్సరంలో 20,346 కాల్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక పర్టిక్యులర్ హెడ్లో మేజర్గా చూడాలంటే పెట్టి క్వారల్స్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మనకు ఎక్కువ ఉన్నాయి, ఇన్ అడిషన్ టు ద అదర్ ఇష్యూస్. సో యావరేజ్గా మనము అర్బన్ ఏరియాస్లో 6 minutesలో రీచ్ అవ్వగలుగుతున్నాము పెటిషనర్కి, లేదా ఎవరు ఇష్యూ రైజ్ చేస్తున్నారు వాళ్ళకి, కాలర్కి. రూరల్ ఏరియాస్లో మనము 18 minutes మాకు యావరేజ్గా పడుతుంది. సో రెండు కలిపినప్పుడు మనకు ఆన్ అన్ యావరేజ్ 12 minutesలో మనము వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద కన్సర్న్డ్ పర్సన్ హూ హెస్ కాల్డ్ అస్. నెక్స్ట్, సో టోటల్గా ఈ సంవత్సరంలో 15,079 petitions రిసీవ్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ వీ హ్యావ్ రిడ్రెస్డ్ 1470, ఇంకా మిగతా 162 విత్ ఇన్ SLA పీరియడ్లో మనకు పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్, సో ఈ సంవత్సరంలో కొన్ని నోటబుల్ రికవరీస్ కింద ఒకటి 22 lakhs వర్త్ గోల్డ్, 31 తులాస్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఇంటర్ స్టేట్లో కూడా వాళ్ళు కేసెస్ పక్కన కర్ణాటకలో కూడా తెలంగాణలో కూడా కొన్ని అఫెన్సెస్ వాళ్ళు కమిట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో
series of ATM thefts have occurred in Anantapur and మిగతా కొన్ని జిల్లాల్లో కూడా జరగడం జరిగింది. దీంట్లో అనంతపూర్లో మాత్రమే ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళతో ఆల్మోస్ట్ 3 lakh రూపీస్ అండ్ వాళ్ళు వాడినటువంటి గ్యాస్ కట్టర్స్ ఉండొచ్చు, మిగతా మారణాయుధాలన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక లారీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇది ఒక రిపీటెడ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ గురించి. నెక్స్ట్, దిస్ ఈస్ లైక్ 16,000. ఇది ఒక టెంపుల్ అఫెన్స్లో ఒక 16,55,000 వర్త్ జ్యువెలరీ సీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో. నెక్స్ట్, అందరికీ తెలుసు అనంతపూర్ చాట్బాట్ సర్వీస్లో టాప్లో ఉంది. సో దీంట్లో వీ హ్యావ్ రికవర్డ్ 10,501 మొబైల్ ఫోన్స్. వీఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ ద అదర్ డిస్ట్రిక్ట్స్. సో టోటల్ వర్త్ ఆల్మోస్ట్ 19 crores. నెక్స్ట్, సో ఇంకా ఆపరేషన్ స్వేచ్ఛ కింద ఆల్మోస్ట్ 17 మెంబర్స్ పిల్లల్ని మనము వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎక్కడ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసుకునే పరిస్థితుల్లో లేరు, అక్కడ వాళ్ళని మనము కన్సర్న్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ డ్రోన్స్, మీకు అందరికీ కూడా తెలుసు. నెక్స్ట్, సో డ్రోన్ వాజ్ ఆల్సో యూస్డ్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ డ్యూరింగ్ అవర్ ఫ్లడ్స్ ఇన్ అనంతపూర్. నెక్స్ట్, సో అదే టైంలో మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ అవర్లో రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ ఒక ఫ్యామిలీలో స్ట్రాండెడ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా మన వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో దిస్ ఈస్ వన్ కేస్ ఆఫ్ బ్లైండ్ మర్డర్. మనకు ఇటకల్పల్లి సర్కిల్లో జరిగినటువంటి మర్డర్, ఒక బ్లైండ్ మర్డర్ కేసుని మనము సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో సిమిలర్గా ఒక 6 days old బేబీ గర్ల్ వాజ్ కిడ్నాప్ ఫర్ సెల్లింగ్. గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నాప్ చేయడం జరిగింది. అది వితిన్ 3-4 అవర్స్లో మన వాళ్ళు సాల్వ్ చేసి పబ్లిక్ అండ్ మీడియాతో అప్రిషియేషన్స్ పొందడం జరిగింది. నెక్స్ట్, సో అలాగే యాజ్ ఆల్రెడీ ఐ వాజ్ సెయింగ్, సో ఎస్సీస్ అండ్ ఎస్టీస్ సంబంధించి కొన్ని బార్డరింగ్ విలేజెస్లో there are issues with temple entry, issues with hotel entry, 2-plate system, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో దాని భాగంగా కనేకల్ మండలంలో బెనేకల్ అనే విలేజ్లో లాస్ట్ ఇయర్ దెర్ వాజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండ్ స్టోన్ పెల్టింగ్ ఇట్లాంటివి కూడా జరిగాయి. టెంపుల్కి ఎంట్రీ పర్మిషన్ ఇవ్వలేదు మిగతా కమ్యూనిటీ వాళ్ళు అని. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ సంవత్సరం మన వాళ్ళు ముందే ఇంటర్వ్యూన్ అయ్యి దే ఎన్ష్యూర్ దట్ ద టెంపుల్ ఎంట్రీ ఈస్ గివెన్ టు ద అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆల్సో అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆల్సో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంకా కొన్ని మనకు బార్డరింగ్ విలేజెస్లో రీసెంట్గా కూడా వేరే ఇంకా కొన్ని కేసెస్ కూడా మా దృష్టికి రావడం జరిగింది. సో దీని మీద కూడా మనము ఒక ఇన్ అడిషన్ టు ద సివిల్ రైట్స్ డే దీని మీద కూడా ఒక మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మనము లాంచ్ చేయబోతున్నాం కమింగ్ ఇయర్లో. నెక్స్ట్, సో దిస్ వాజ్ అనదర్ బ్లైండ్ మర్డర్ కేస్. మన కళ్యాణదుర్గం టౌన్ పరిధిలో ఒక బ్లైండ్ మర్డర్ కేస్ని సాల్వ్ చేయడం జరిగింది. రాయదుర్గం టౌన్ పరిధిలో. నెక్స్ట్, సో దిస్ వాజ్ అనదర్ గుడ్ వర్క్. మనకు July 1st ఒక చైల్డ్ మ్యారేజ్ గురించి కాల్ వచ్చినప్పుడు మన వాళ్ళు వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి దే కుడ్ స్టాప్ ద చైల్డ్ మ్యారేజ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. నెక్స్ట్, సో స్టాప్ అండ్ వాష్ ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలిసినట్టు రిపీటెడ్ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్, సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల వీ హావ్ లాంచ్ దిస్. సో దీంట్లో లాస్ట్ 1 month నుంచేనే ఆల్మోస్ట్ 2,392 వెహికల్స్కి మనము ఈ ఫెసిలిటీస్ అన్ని ఎక్కడెక్కడ టోల్ ప్లాజాస్ ఉన్నాయి, ఆల్ ద 5 టోల్ ప్లాజాస్లో మా లిమిట్స్లో ఉన్న టోల్ ప్లాజాస్లో వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ ద పోలీస్ పర్సనల్ మనము స్టాప్ వాష్ అండ్ గో అనే ఈ ప్రోగ్రామ్ని మనము చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో మిగతా ఇనిషియేటివ్స్లో మనము చూసినట్టయితే ఒకటి అఫెండర్ సర్వైలెన్స్ కింద ఒక యాప్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో మన ఆఫీసర్స్ మొబైల్ ఫోన్స్లో వీ హ్యావ్ దిస్ అఫెండర్ సర్వైలెన్స్ యాప్. సో దీంట్లో హిస్టరీ షీటర్స్ ఉండొచ్చు, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, రౌడీ షీటర్స్ ఉండొచ్చు, వాళ్ళందరి ఫొటోస్తో పాటుగా వీ హ్యావ్ ద డేటాబేస్. సో యాజ్ అండ్ వెన్ మనకు ఎవరైనా సస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోని స్కాన్ చేసినప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా దాని డేటాబేస్లో రన్ చేసి ఆ వ్యక్తి మీద ఎటువంటి కేసెస్ ఏదైనా ఉన్నాయా లేదా అనే డేటా కూడా మనకు దొరుకుతుంది. నెక్స్ట్, సో ఇది అనదర్ కెపాసిటీ బిల్డింగ్ యాప్. మనకు ఇంటర్నల్గా ఇఫ్ యూ హ్యావ్ టు అలర్ట్ ఇన్ కేస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఒక చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు లేదంటే ఒక రాబరీ జరిగినప్పుడు
సో అట్లాంటి టైంలో మన వాళ్ళని విత్ ఇన్ నో టైం అలర్ట్ చేసుకోవడానికి దిస్ ఇస్ అనదర్ యాప్ దట్ వీఆర్ యూజింగ్. నెక్స్ట్ సో వెల్ఫేర్ కింద మన పోలీస్ పిల్లలకి అండ్ ఆల్సో హోమ్ గార్డ్స్ పిల్లలకి కూడా, హోమ్ గార్డ్స్ పిల్లలకి ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరమే మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ పోలీస్ పిల్లలకి ఉండేది. సో ఎవరు మంచిగా చదువుతున్నారు వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ కింద వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద incentives కింద వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ద స్కాలర్షిప్ అమౌంట్. నెక్స్ట్ సో వీఆర్ ఆల్సో రన్నింగ్ రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూల్, మీకు అందరికీ తెలిసినట్టు. సో ఇట్స్ కంప్లీట్లీ వెల్ఫేర్ బేస్డ్ స్కూల్ అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ద స్కూల్ టు టిల్ 5th స్టాండర్డ్ నౌ. సో ఇయర్ ఆన్ ఇయర్ మనము స్కూల్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎల్కేజీ యూకేజీ దాకా 84 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. దాని ఇంకా ఫర్దర్గా మనము వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. నెక్స్ట్ సో దిస్ ఇస్ ద హెల్త్ క్యాంప్స్ దట్ వీ హావ్ కండక్టెడ్. నెక్స్ట్ సో మన క్యాంటీన్ కూడా మంచి అందరికీ మంచి సేవలు డిపార్ట్మెంట్లో అందుతున్నాయి. అట్ లోవర్ ప్రైస్ దే కుడ్ గెట్ ద రిక్వైర్డ్ రేషన్ అండ్ అదర్ ఐటమ్స్, గ్రాసరీస్ అని కూడా వాళ్ళకి దొరుకుతున్నాయి. అండ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఫర్దర్గా మనం దాని ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము. అలాగే ఆన్ డిమాండ్ ఫుడ్ కోర్ట్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో రీసెంట్గా మనము స్పోర్ట్స్ మీట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా క్లోజింగ్ సెరమనీ ఒకటి ఇట్స్ పెండింగ్ డ్యూ టు అన్అవాయిడబుల్ ఇష్యూ. నెక్స్ట్ సో గోయింగ్ ఫార్వర్డ్ కమింగ్ 1 yearకి వీ హ్యావ్ దీస్ యాజ్ ఆర్ టార్గెట్స్. ఒకటి ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఆఫ్ సీసీ కెమెరాస్. సో అక్రాస్ ద డిస్ట్రిక్ట్ డ్రైవ్ కింద మనము పెట్టుకోవడం జరుగుతుంది. పబ్లిక్ని మోటివేట్ చేస్తూ సిఎస్ఆర్ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది అక్కడ ఇండస్ట్రీస్ని మోటివేట్ చేస్తూ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనము ఇంకా ఎక్కువ సీసీ కెమెరాస్ నెట్వర్క్ని క్రైమ్ ప్రివెన్షన్లో అండ్ డిటెక్షన్లో వాడుకోవాలనేది ఒక టార్గెట్. ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఒక డ్రోన్ అనే కాన్సెప్ట్తో కూడా ముందుకు వెళ్తున్నాము. సో ఇది కాకుండా వీఆర్ యాక్చువల్లీ డ్యూ ఫర్ లాంచింగ్ సైబర్ crime awareness campaign from 2nd of January, but because of the రిక్రూట్మెంట్ ప్రాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని కొద్దిగా రిక్రూట్మెంట్ అయిన తర్వాత మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాము. ఒక 15 days లాంగ్ కంటిన్యూయస్ ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క ఇండివిజువల్ ప్రోగ్రామ్ కింద. సో మీరు ఆల్రెడీ చూసినట్టు చాలా అమౌంట్ సైబర్ క్రైమ్లో పోతుంది, పబ్లిక్ లూజ్ చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంచ్ చేయాలి. అది మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాంచ్ చేస్తూ దాంట్లో కొన్ని టార్గెటెడ్ పాపులేషన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెంట్గా ఒక 70 lakhs, ఇంకొక చోట ఒక 30 lakhs, బోత్ ఆఫ్ దెమ్ వర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒకతను రైల్వేలో రిటైర్డ్ అయ్యారు, ఇంకొకతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయి ఉన్నారు. వాళ్ళిద్దరిది రిటైర్మెంట్ సేవింగ్స్ ఆల్మోస్ట్ వాళ్ళిద్దరిదే పోయాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరెవరు టార్గెట్ పాపులేషన్ ఉన్నారు, ఎవరు అకౌంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళే దే ఆర్ బీయింగ్ టార్గెటెడ్. సో అట్లాంటి వాళ్ళ టార్గెట్ గ్రూప్ కూడా మనము రెడీ చేసుకొని వాళ్ళని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతూ దాంతోపాటుగా మిగతా స్టేక్ హోల్డర్స్, బ్యాంక్స్ అండ్ పోలీస్ మన వాళ్ళకి కూడా ఒక సైబర్ క్రైమ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలాగా చేయాలి, ఎలాగా ఇంకా బెటర్గా రెస్పాండ్ అవ్వాలి, దీనికి సంబంధించి ట్రైనింగ్ ఉండొచ్చు. అండ్ బ్యాంక్స్ తరపు నుంచి ఎలాగా వాళ్ళు రెస్పాండ్ అయితే కొన్ని అఫెన్సెస్ వాళ్ళు కూడా ప్రివెంట్ చేయగలుగుతారు. బికాస్ రొటీన్గా ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ కంటే ఇది కొన్ని కరెంట్ అకౌంట్ నుంచి వేరే కరెంట్ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది, వేరే స్టేట్ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది. యూజువల్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉండరు, పెద్ద అమౌంట్ పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ని మనము దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టడము. ఇలాగా మిగతా పార్ట్నర్స్ కూడా కొంతమంది ముందుకు రావడం జరిగింది. దీంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. సో ఇలాగ పార్ట్నర్షిప్తో మనము ఒక 15 days పెద్ద ఎత్తున ఒక సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ వీఆర్ లాంచింగ్. సో నెక్స్ట్ క్రాక్ డౌన్ ఆన్ స్మగ్లర్స్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గాంజా డ్రగ్స్. ఆల్రెడీ ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఇన్ అడిషన్ టు ద ఈగిల్. సో స్టేట్ లెవెల్లో మనకు ఈగిల్ ఉండి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈగిల్ యూనిట్స్ ఉన్నాయి. సో మన జిల్లా లెవెల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఒక చిన్న యూనిట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా పెట్టిన కేస్ వాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ. సో ఇంకా ఫర్దర్గా కూడా వచ్చే రోజుల్లో మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ కన్సంప్షన్, బికాస్ మన దగ్గర కన్సంప్షన్ ఉన్న పాకెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో దాని మీద ఫోకస్ చేస్తూ వీఆర్ వర్కింగ్ అవుట్. అండ్ లాస్ట్ థింగ్, రెడ్యూసింగ్ రోడ్ యాక్సిడెంట్ అండ్ ఎన్ఫోర్సింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ 500 kilometers ఆఫ్ నేషనల్ హైవే మా జిల్లాకి ఉంది. సో చాలా కొన్ని వర్స్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనం ఈ సంవత్సరంలో చూసాము. ఐ హోప్ సచ్ యాక్సిడెంట్స్ డోంట్ రిపీట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్.
సో దానికి సంబంధించి వాట్ ఆల్ ప్రికాషన్స్ ఆర్ రిక్వైర్డ్ దాని మీద కూడా మనము వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్, థ్యాంక్ యూ అండ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి.